ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నిజముగా భూమి మీదనున్న జనుల అందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. Verily I bring you fame and good name in the eyes of all the peoples of the earth. The book of Zephaniah chapter 3 verses 20. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మాటలు ఈ వాక్యం ద్వారా మన జీవితాలలో మేలులు జరిగించడానికి దేవుడు మనతో నిశ్చయముగా సెలవిస్తున్నాడు. నీవు ఎక్కడ అవమానం పొందావో, ఎక్కడ నీవు బాధింపబడ్డావో, ఎక్కడైతే నీవు అపనిందలు పాలయ్యావో అక్కడ నేను నీకు ఖ్యాతిని మంచి పేరును కలుగ చేస్తానని దేవుడు మనందరితో సెలవిస్తున్నాడు. మరి నీ జీవితంలో పేరు లేక కరువు, అవమానం స్థితిలో సమయంలో ఉన్నావా? దేవుడు నీకు మంచి పేరును మంచి ఖ్యాతిని నీకు ఇస్తాను అని చెప్తున్నాడు. అందును బట్టి నీవు దేవుని యందు విశ్వాసం కలిగి ఆయనకు లోబడి ఆయన పరిశుద్ధ ఆలయములో నీవు పూర్ణ మనసుతోను పూర్ణ శక్తితో దేవునిని ఆరాధిస్తే ఆయన నీకు జవాబును దయచేస్తాడు. ఆయన ప్రార్థనలు అంగీకరించే దేవుడు. ఆయన నీ ప్రార్థన వింటున్నాడు. కాబట్టి యథార్థంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన కృప మీకు తోడుగా ఉంటుంది. మరి యేసేపు జీవితంలో ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు. యేసేపు తప్పు చేయకుండానే బానిసగా శిక్షను భరిస్తూ జీవిస్తూ ఉన్నాడు అని దేవుడిని విడిచిపెట్టలేదు. దేవునికి లోబడి నిరంతరం దేవునికి ప్రార్థనలు చేస్తూ నీతిగా ఉన్నాడు. మరి యేసేపు జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యమును జరిగించాడు. ఏమిటంటే యేసేపును రాజ్యానికి అధిపతిగా దేవుడు నియమించాడు. నాకు మంచి పేరును మంచి ఖ్యాతిని దేవుడు దయచేసి యేసేపును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. యేసేపు దేవుని ఎడల ఓర్పు సహనం కలిగి జీవించాడు. కాబట్టి మన జీవితాలలో కూడా దేవుని యందు ఓర్పు సహనం కలిగి దేవుని ఎడల నమ్మకంగా మన అందరము, అలాగే ఈ వాక్యం వింటున్న వారందరికీ దేవుని ఆశీర్వాదములు దయచేయులాగున ప్రార్థించుకుందాము. జీవము గల దేవ, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడినందుకు వందనాలయ్యా. దీన స్థితిలో ఉన్న మమ్ములను లేవనెత్తండి. నీ వాక్యం ద్వారా మా జీవితాలలో మేలులను జరిగించండి. మేము నిన్ను విశ్వసించేవారుగా సహాయము దయచేయండి. నీ కృప మాకు దయచేయండి. ఈ ప్రణాళిక చొప్పున నిన్ను వెంబడించే వారిగా, నీకు లోబడి నీకు ప్రార్థించే వారిగా సహనం మా అందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే అవమానాలు, నిందలు ఎదుర్కొంటున్నారో, ఏ ఏ పరిస్థితుల్లో అందరిని మీరు దర్శించి నీ ఆత్మతో నింపి వారికి నీ ఖ్యాతిని, నీ పేరును, నీ ఘనతను దయచేయమని, అట్టి నీ కృపాశల్యతను, నీ క్షేమాన్ని, ఆశీర్వాదాలను మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.